హే గాయస్, ఇప్పుడు టైం అయితే నైట్ 2:30 అవుతుంది. నాకైతే అసలు ఎగ్జైట్మెంట్లో నిద్రే పట్టట్లేదు. హే గాయస్, హలో, ఆదాబ్, సత్శ్రీకాల్, నమస్తే, వనక్కం. దిస్ ఈజ్ శ్రీజే ఫ్రమ్ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నా కొత్త పని అయితే తీసుకోవడానికి వెళ్తున్నానండి. మీ అందరికీ తెలిసిందే కదా, నా ప్రీవియస్ వీడియోలో అయితే చిన్న గ్లిమ్స్ అయితే ఇచ్చాను నేను ఏ బ్రాండ్ నుంచి అయితే వెహికల్ తీసుకుంటున్నాను అనేసి. సో ఆలస్యం దేనికి, లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్. ప్రతి యంగ్స్టర్కి బైక్ అనేది ఒక ఎమోషన్. గత 5 years నుంచి రాయల్ ఎన్ఫీల్డ్లో ఈరోజు నేను డెలివరీ తీసుకోబోయే బైక్ని కొనడమే నా డ్రీమ్. కానీ ఒక్కసారి కూడా నా టైం బాగాలేదు. ఎవ్రీ ఇయర్ నేను షోరూమ్కి వెళ్ళి బైక్ చూడడం, ఆ బైక్కి కొటేషన్ రాయించుకోవడం, ఇంటికి వచ్చి పేరెంట్స్తో మాట్లాడాక ఈసారి బైక్ వద్దులే అని ఆగిపోవడం. మీలో ఎంతమందికి ఇలా జరిగిందో కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. లాస్ట్ ఇయర్ తప్పకుండా ఈసారి బైక్ కొనాలని అడ్వాన్స్ అమౌంట్ కూడా పే చేశా. కానీ నేను చేసిన బుకింగ్తో నన్ను ఆపి హిరణ్ గాడ్ అయితే బైక్ కొనేశాడు అండ్ నాకైతే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈసారి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని ముందుగానే ప్లాన్ చేశా. అడ్వాన్స్ అమౌంట్ కూడా పే చేశా. బైక్ లోన్కి అప్రూవల్ కూడా పెట్టుకున్నా. ఇంకా బైక్ డెలివరీ రోజు కూడా వచ్చేసింది. కానీ లాస్ట్ మినిట్లో ట్విస్ట్ ఏంటంటే నేను అనుకున్న అమౌంట్కి అప్రూవల్ రాలేదు అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా చెప్పిన దానికన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం. సో మొత్తానికి మా ఫాదర్ అయితే లోన్ క్యాన్సిల్ చేయమన్నారు. ఆయన చెప్పాక కూడా ఇంకేం చేస్తాం, లోన్ కూడా క్యాన్సిల్ చేసేసా. కానీ నా పరిస్థితి ఎలా ఉంది అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టినట్టు అలా ఉంది. అడ్వాన్స్ పే చేసి బైక్ బుక్ చేసి నీట్గా రెడీ అయ్యి షోరూమ్కి వచ్చేసా. అమౌంట్ క్లియర్ చేసి పంతులు గారు చెప్పిన టైంకి డెలివరీ చేసుకుందాము అంటే అమౌంట్ ఇంకా సెట్ కాలేదు. నా టైం బాగాలేదురా అన్న టైంకి ఒక మిరాకిల్ అయితే జరిగింది. నేను కట్టాల్సిన అమౌంట్లో మేజర్ పార్ట్ మా ఫాదర్ చెక్ రాసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పని మీద బ్యాంక్ అయితే వచ్చాను. మొత్తానికి బ్యాంక్ పని అయితే అయిపోయిందండి. అమౌంట్ ఇచ్చేసారు. సో ఇంకా డైరెక్ట్గా షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదైతే కొద్ది ప్రాసెస్ ఉందో కంప్లీట్ చేసేసుకొని అప్పుడు వెళ్దాం. సో ఇప్పుడే రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చేసి వచ్చేసాం. సో ఇక్కడైతే పేమెంట్ చేస్తున్నాం ఇప్పుడు. గాయస్, షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో కిరణ్ అండ్ నేను స్టార్ట్ అయ్యాము. నేను హిరణ్ షోరూమ్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ గ్రూప్ అంతా వచ్చేసింది. ఇద్దరు మాత్రం మిస్సింగ్. జశ్వంత్ అయితే చండీ యాగానికి విజయవాడ వెళ్ళాడు అండ్ ఆనంద్ వచ్చేసరికి నైట్ షిఫ్ట్స్ కదా, సో ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు.
మార్నింగ్ నుంచి నేను పడ్డ అవస్థలన్నీ చెప్తే వీడి రియాక్షన్ చూడండి. వీడి పేరే లక్కీ, నా స్కూల్ బడ్డీ. ప్రస్తుతానికి బ్యాంక్ సెక్టార్లో అయితే వర్క్ చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నాకు నచ్చిన బైక్ కొనడం అండ్ ఆ బైక్ని నేను మా ఫాదర్ కలిపి ఓపెన్ చేయడం, ఇది ఒక స్పెషల్ మూమెంట్, నేను ఎప్పటికీ మర్చిపోలేను. బండి ఎలా ఉంది? సూపర్. సో ఈ బ్యాచ్లో అందరి దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ఉందండి. సో వీడి దగ్గర అయితే హంటర్ ఉంది, వీడి దగ్గర హిమాలయన్ ఉంది, వీడి దగ్గర హిమాలయన్, నా దగ్గర క్లాసిక్, వీడి దగ్గర అయితే క్లాసిక్ 350. సో నెక్స్ట్ రైడ్లో అయితే కొన్ని రైడ్స్లో వీళ్ళు నాతో వస్తారు షూర్గా. ఆల్ ది బెస్ట్. స్టార్ట్ అయిపోయింది. దా ఓకే. మొత్తానికి బైక్ అయితే కొనేసాం, ఇంకా లైసెన్స్ ఒకటే పెండింగ్ ఉంది. ఇప్పుడు లైసెన్స్ అంటున్నాడేంటి అని అనుకుంటున్నారా? అది తెలియాలంటే మీరు తప్పకుండా నా నెక్స్ట్ వీడియో అయితే చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.